ప్రపంచవ్యాప్త కమ్మవారంతా ఒక్కటై సాధించినటువంటి విజయం చంద్రబాబు గారిని అధికారంలోకి తీసుకురావడం. అన్ని వర్గాల్ని కలుపుకుపోయారు. ఒకటి, క్రిందటిసారి చంద్రబాబు ఓటమి కమ్మ సామాజిక వర్గపు ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయడం, కమ్మ సామాజిక వర్గాన్ని వేరు చేసే ప్రయత్నం చేయడం, సామాజికంగా దూరం చేసే ప్రయత్నం చేయడం అన్నటువంటిది వాళ్ళల్లో ఆగ్రహాన్ని రగిలించింది, ఆవేశాన్ని రగిలించింది. కమ్మ సామాజిక వర్గం మీద ఒక దుష్ప్రచారం చేస్తూ వాళ్ళని పూర్తిగా దూరం పెట్టే కుట్ర చేస్తున్నారు. పైగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని, వ్యాపారవేత్తల్ని, పారిశ్రామికవేత్తల్ని, అలాగే ఈవెన్ అధికార యంత్రాంగాన్ని తొక్కేస్తున్నారన్నటువంటి కసి చాలా బలంగా పనిచేసింది. చంద్రబాబు అధికారంలోకి రాకపోతే సామాజిక వర్గపు ఉనికి ప్రశ్నార్థకం అవుతుందన్నటువంటి ఒక ఆలోచన వాళ్ళల్లో కసిరేకెత్తించింది. డబ్బున్న ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఖర్చు పెట్టారు, డబ్బు లేనటువంటి వాళ్ళు వచ్చి పనిచేశారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి బస్సులు, కార్లు ఇవన్నీ వైసీపీ కోసం కూడా అని వైసీపీ నమ్మింది. వైసీపీ వాళ్ళు పెట్టిన బస్సుల్లో కూడా వచ్చి తెలుగుదేశానికి ఓటేశారు. వైసీపీ వాళ్ళు ఏమనుకున్నారని, తెలుగుదేశం వాళ్ళు పెట్టిన బస్సుల్లో వచ్చి వైసీపీకి ఓటేశారని భావిస్తే వైసీపీ పెట్టిన బస్సుల్లో వచ్చి తెలుగుదేశానికి ఓటేశారు. టోటల్గా చూస్తే ప్రతి ఒక్కళ్ళు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మీడియా ప్రతినిధులు కావచ్చు, అట్లాగే వ్యాపారవేత్తలు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, వైద్యులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కోఆర్డినేట్ చేసి చేసినటువంటి ప్రయత్నం సంపూర్ణ విజయం కాదు, చారిత్రాత్మక విజయం. ఓ రకంగా చెప్పాలంటే రెడ్డి సామాజిక వర్గం ఏమో జగన్ని వదిలేసింది. ప్రత్యేకించి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు లాంటి చోట్ల చూస్తే అర్థమైపోతుంది. రెడ్లు జగన్ని డిజోన్ చేసుకున్నారు, కమ్మలు సంపూర్ణంగా ఓన్ చేసుకున్నారు. దాని ప్రతిఫలం ఈ రిజల్ట్.